మనందరికీ తెలుసు కదా! తెలుగు రాష్ట్రాల్లో, అలాగే పక్క రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీమ్స్ గాడ్ బ్రహ్మానందం గారు. రీసెంట్‌గా బ్రహ్మానందం గారి మీద ఒక తీవ్ర స్థాయిలో దాడి అయితే జరుగుతా ఉంది. ఆ దాడి ఏంటి అంటే రీసెంట్‌గా బ్రహ్మానందం గారు సావిత్రిబాయి పూలేకి సంబంధించిన జయంతికి హాజరు కావడం జరిగింది. ఆయన హాజరైన సందర్భంగా అక్కడ సావిత్రిబాయి పూలేని పొగుడుతూ ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు చెప్తూ ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే ఏదైతే హిందూ సమాజంలో ఉన్న బాల్య వివాహాలు, వితంతు మరణాలు, వితంతు అంటే సతీ సహగమనం వీటన్నిటి ఉంటుందో వీటన్నిటి గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆయన ఒక రకంగా హిందూ మతానికి వ్యతిరేకంగా కాకుండా హిందూ మతంలో ఉన్న వాస్తవాలను చెప్పడం అయితే జరిగింది. ఇలా చెప్పడం అనేది కొంతమంది హిందూ వాదులు ఉంటారు కదా! వాళ్ళకి నచ్చలేదనమాట. అప్పటినుంచి కూడా ఆయన మీద సోషల్ మీడియా వేదికగా ఆ బ్రహ్మానందం మీద తీవ్రస్థాయి పదజాలంతో దాడి అయితే చేస్తున్నారు. బ్రహ్మానందం ఒక కమెడియన్ అని, బ్రహ్మానందం ఒక యాంటీ హిందూ అని, బ్రహ్మానందం ఒక యాటెడ్ హిందూ అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలైతే చేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే బ్రహ్మానందం ఒక రకంగా ఆయన హిందూ అనుకూలుడు. అయినా గాని ఆయన ఒక సావిత్రిబాయి పూలే జయంతి చేసిన కొన్ని వ్యాఖ్యలనేవి తీవ్ర స్థాయిలో వివాదాన్నయితే రేపుతా ఉన్నాయి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.